ఆంధ్రప్రదేశ్లో అదానీ పేరు మీదో లేకపోతే జగన్ గారికి అప్రతిష్ట తేవాలి, రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చెబుతూ చంద్రబాబు గారు కానీ ప్రచారం చేశారు. వారికి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి మోడీ గారికి అప్రతిష్ట తెస్తున్నాయా? మోడీ గారిపై బురద జల్లుతున్నాయా? రామోజీరావు గారికి పద్మవిభూషణ్ ఇచ్చి మోడీ గారు సత్కరిస్తే ఇప్పుడు మోడీ గారికి బురదరత్న అని చెప్పి అవినీతి మరక పూయటానికి ఎక్కడా ఈనాడు వెనకాడడం లేదా? అదానీకి సంబంధించి అదానీకి అడ్డం పెట్టుకుని మోడీని ఇరుకుని పెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు అటు చంద్రబాబు గారు కానీ లేదా చంద్రబాబు గారి తరఫున కానీ లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి కానీ ప్రయత్నం చేస్తున్నాయా? వీళ్ళకి చంద్రబాబు గారికి ఇలా మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ వారికి కూడా మోడీ కన్నా చంద్రబాబే ముఖ్యుడిగా మారారా? ఈ పరిణామాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నాకేమనిపిస్తుందంటే ఆయన చాలా స్పష్టంగా అనేక విషయాలు చెప్తే కొండ బద్దలు కొట్టినట్లు ఎక్కడెక్కడ ఈనాడు అబద్ధాలు రాసింది ఇవన్నీ చెప్పి మొత్తం 100 కోట్ల నష్టపరిహారానికి దావా వేస్తానని లీగల్ నోటీస్ పంపుతుంటే పరువు నష్టం కేసులో లీగల్ నోటీస్ అది కూడా అడ్డగోలు ఆరోపణలు అంటూ ఈనాడు వాళ్ళు అడ్డంగా రాశారు. మళ్ళీ ఇవాళ ఆయన వేసిన ప్రశ్నలు వేటికి సమాధానం చెప్పాల. 1-2 కాదు, అనేక అబద్ధాలు ఈనాడు వాళ్ళు రాసిన వాటి ప్రకారం ప్రధానంగా ఈ ₹2.40 వల్ల 1,00,000 కోట్ల లాభం వచ్చింది, ఎట్లా ఆంధ్రప్రదేశ్ సంపద ఏర్పడిందో జగన్ గారు వివరిస్తే 1,00,000 కోట్ల నష్టం అని మళ్ళీ రాస్తారు. అక్కడ వీలింగ్ ఛార్జెస్ రద్దు చేశారు స్వామి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ అని చెప్పినా కూడా వాళ్ళది అదే వాదన, అదేందో పిచ్చి వాదన. మరి చంద్రబాబు గారి టైంలో ఏకంగా ₹6 వరకు ఈ ఒప్పందాలు జరిగాయి కదా, దానివల్ల 85,000 కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది కదా, ప్రజలపై భారం పడింది కదా అంటే దాని గురించి ఎక్కడ మాట మాత్రం రాయలేదు. ఇలా ఒకటి కాదు, అనేక అబద్ధాలు, కంటిన్యూస్గా అబద్ధాలు రాస్తున్న తీరు, అలాగే మోడీ గారి ప్రభుత్వాన్ని మోడీ గారి ప్రభుత్వంపై బురద వేస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు మాట్లాడకపోవటం, పైగా చంద్రబాబు గారికి కూడా జగన్ గారి మీద ఉన్న ద్వేషంతో మోడీ మీద కూడా బురద జల్లుతున్న లేదా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్కి అండగా చంద్రబాబు గారు నిలవటం, చంద్రబాబు గారికి అండగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మాట్లాడటం, అక్కడ ఏపీసీసీ తరఫున అక్కడ తెలియని వాళ్ళు మాట్లాడినట్లు కొందరు నాయకులు మాట్లాడారు కదా, ఏపీసీసీ ప్రముఖ నాయకులు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం. ఈ రకంగా మోడీ గారు అదానీ పేరు మీదో జగన్ గారి పేరు మీదో రాష్ట్రానికి అప్రతిష్ట అని చంద్రబాబు గారు అన్నారు. అంటే రాష్ట్రానికి ఏంటి, అమెరికాలో జరిగింది అంటున్నారు కదా, దేశానికి అప్రతిష్ట కాదా ఇది? అంటే మోడీ గారికి అప్రతిష్ట కాదా? మోడీ గారి మీద బురదేయటం కాదా? మరి చంద్రబాబు గారి మీద కేసులు ఎన్నో వచ్చినాయి, జర్మనీలో అక్కడ ఇక్కడ సింగపూర్ అని మొన్న పేరు నాని గారు చెప్పారు కదా.